హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. కొన్ని నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ కావడం జరిగింది. వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ మోటివేషనల్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కానీ, దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అని షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది మన యాప్లో అందుబాటులో ఉంది. జస్ట్ 500 రూపీస్కే మీకు 6 months వ్యాలిటీ తోటి ఇక్కడ ఫుల్ కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. సో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే ఈ క్లాస్ అయితే చెప్పించాం. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి దానిలో ఫ్రీ కంటెంట్ ఉంటుంది. మీరు ఫ్రీ కంటెంట్ విన్న తర్వాతనే నచ్చితేనే వీటికి సంబంధించినటువంటి కోర్సెస్ బై చేయండి. ఇంకా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించి ఇక్కడ శాంపిల్ పీడిఎఫ్ ఉంటుంది. మీరు శాంపిల్ పీడిఎఫ్ చూసిన తర్వాత నచ్చితేనే సో పర్ మంత్ 20 రూపీస్ చొప్పున మనీ అనేది చెల్లించి మీరు పీడిఎఫ్ అయితే తీసుకోవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ కనుక చూసినట్లయితే తెలంగాణ చరిత్రకు సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేసాం. జస్ట్ 99 రూపీస్కే మీకు టాప్ 1500 బిట్స్ తోటి అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో చాప్టర్ వైజ్గా ఈ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయి. గ్రూప్స్ కావచ్చు, పోలీస్ జాబ్స్, ఇంక ఇతర పోటీ పరీక్షలకు యూజ్ అయ్యే విధంగా ఈ బిట్స్ అయితే చేయడం జరిగింది. ఉద్యమ చరిత్రకు సంబంధించి 3000 బిట్స్ తోటి కూడా మీకు చాప్టర్ వైజ్గా జస్ట్ 150 రూపీస్కే 6 months వ్యాలిటీ తోటి ఈ టెస్ట్ సిరీస్ అయితే మీకు అందుబాటులో ఉంది. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది యాప్. ఇంకా ముందు మీకు జనరల్ సైన్స్ కావచ్చు, పాలిటిక్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా రాబోతున్నాయి కనుక ప్రతి ఒక్కరు యాప్ను డౌన్లోడ్ చేసుకోగలరు. ఫ్రెండ్స్, ఈరోజు ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబర్స్ దీని గురించి తరచూ అడుగుతుంటారు, ఓపెన్ యూనివర్సిటీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ మీరు వీటికైతే అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో దీనిలో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ కనుక మనం చూసినట్లయితే యూజీ ప్రోగ్రామ్ సంబంధించి డిగ్రీకి సంబంధించినటువంటి కోర్సెస్లో మీరు ఓపెన్ డిగ్రీ చేసుకున్నటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. అవి ఏ విభాగాల్లో ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే మనకు మెన్షన్ చేయడం జరిగింది. అదే వాటికి సంబంధించిన ఫీజెస్ కూడా మీరు చూడవచ్చు. అంటే ఫస్ట్ ఇయర్కి ఎంత ఫీజు ఉంటుంది, సెకండ్ ఇయర్కి ఎంత ఫీజు ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశాడు. సో ఇక్కడ నెక్స్ట్ ఇవి యూజీ ప్రోగ్రామ్ సంబంధించి, అదేవిధంగా పీజీ ప్రోగ్రామ్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో దానిలో మనకు ఎంఏకి సంబంధించి హిస్టరీ కావచ్చు, ఇంకా ఇట్లా పాలిటీ కావచ్చు, సోషాలజీ, ఇంగ్లీష్, తెలుగు. సో వీటన్నిటిని మీరు డిస్టెన్స్లో చేసుకున్నటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి. సో వాటికి సంబంధించినటువంటి ఫీజు కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇట్లా ఇవి మనకు పీజీకి సంబంధించినటువంటి కోర్సెస్, అదేవిధంగా పీజీ డిప్లొమాకి సంబంధించినటువంటి కోర్సెస్లో కూడా మీరు ఇక్కడ డిగ్రీ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి ఫీజెస్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో వీటికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే నిన్న రిలీజ్ కావడం జరిగింది. సో ఈ రోజు నుంచి మీరు వీటికి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ వచ్చేసి July 31 అనేది లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా వాటికి సంబంధించినటువంటి కోర్సెస్ ఏ విధంగా ఉంటాయని ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. నన్నైతే చాలామంది అభ్యర్థులు మన కామెంట్ సెక్షన్లో కావచ్చు, సో పర్సనల్ కూడా కాల్ చేసి ఇది నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి అడుగుతుంటారు కనుక. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వీటికి ఇప్పుడు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్కి సంబంధించి అయితే పూర్తి నోటిఫికేషన్ నిన్న ఈవినింగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాదాపుగా 6000+ వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ పీడిఎఫ్ మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేశాను. సో ఇంకా ఎవరైనా చూడనట్లయితే సో దీని పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని చూడండి. దాదాపుగా 6000+ వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. డిగ్రీ అర్హతతోటి మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. మన తెలంగాణలో 99 వేకెన్సీ అయితే ఉన్నాయి. మన తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని బ్యాంక్స్లో ఈ వేకెన్సీస్ సంబంధించిన లిస్ట్ అనేది పీడిఎఫ్లో అయితే మెన్షన్ చేశారు. ఒకసారి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో ఏదైనా డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రూపంలో దీనికి సంబంధించినటువంటి రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ప్యాటర్న్ కూడా దీనిలో ఇచ్చారు కనుక ఒకసారి మీరు ఈ పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే డౌన్లోడ్ చేసుకొని చూసిన తర్వాత అప్లై చేయండి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనకు ఈసారి అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఐబీపీఎస్ ఎగ్జామ్స్ను తెలుగులో రాసుకునేటువంటి ఆప్షన్ కూడా అయితే ఇవ్వడం జరిగింది కనుక ప్రతి ఒక్కరు వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు సో నేడు టెట్ ఫలితాలు అంటూ ఇక్కడ నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలు శుక్రవారం విడుదల చేయనున్నట్టు సో టీఎస్ టెట్ కన్వీనర్ రాధారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సో ఫలితాల కోసం ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ లింక్లోకి వెళ్ళి మీరు మీ యొక్క ఫలితాలను చెక్ చేసుకోవాలని చెప్పేసి అయితే పేర్కొనడం జరిగింది. సో ఈ లింక్ నేను 11:30 or 11 ఆ టైంలో ఫలితాలు రిలీజ్ కాగానే మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. అదేవిధంగా మన ఛానల్ యొక్క కమ్యూనిటీ టాబ్లో కూడా దీని అయితే పోస్ట్ చేస్తాను. సో మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళి మీ ఫలితాలను అయితే చెక్ చేసుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే టెట్లో అదనపు మార్కులు కలుతున్నట్లు తెలిసింది. సో బుధవారం తుదికి విడుదల చేయగా విద్యార్థుల అభ్యర్థుల పరిగణలోకి తీసుకొని కొన్ని మార్పులు చేసినట్లు సమాచారం. పేపర్ 1లో 4 మార్కులు కలిసినట్లు ఓ అధికారి తెలిపారు. మరో 4 ప్రశ్నలకు 2 ఆప్షన్లు ఇచ్చారు. సో టెట్ పేపర్ 2లో గణితం, సైన్స్ విభాగంలో 4 అదనపు మార్కులు కలిపారు. ఒక ప్రశ్నకు 2 ఆప్షన్స్ ఇచ్చారు. సోషల్ విభాగంలో కనుక చూసుకుంటే 4 అదనపు మార్కులు కలిశాయి. సో పేపర్ 1 ప్రాథమిక కీలో ఇచ్చిన ఒక సమాధానాన్ని మార్చివేసే ఆప్షన్ ఇచ్చారని
తెలిసిందంటే ఇక్కడ చూడడం జరిగింది. సో మనకు ఫైనల్ కీలో కూడా ఈ మార్పులు చేర్పులు అయితే మనం చూసాం. సో ఫైనల్గా మనకి ఈ రోజు రిలీజ్ అయ్యేటువంటి రిజల్ట్ అనేటువంటిది మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు ఎన్ని మార్క్స్ యాడ్ అయ్యాయి అనేది తెలుస్తుంది. సో ఈ రోజు 11:30కి మనకి 11 to 11:30 మధ్యలో మనకైతే రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. ఇక నెక్స్ట్ నేటి నుంచి టీశాట్ గ్రూప్ 1 ఇంగ్లీష్ పాఠాలు అంటే ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. సో టీశాట్లో మరో ముందడుగు వేసింది. సో ఈ నెల 1 నుంచి అక్టోబర్ 5 వరకు గ్రూప్ 1 పాఠ్యాంశాలను ఆంగ్ల మాధ్యమంలో ప్రసారం చేయనున్నట్లు మనకు టీశాట్ CEO అయినటువంటి శైలేష్ రెడ్డి తెలపడం జరిగింది. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి టైమింగ్స్ కూడా ఇచ్చారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు సో ఈ అరగంట నిడివి ఉన్నటువంటి 2 పాఠ్యాంశాలను ప్రసారం చేస్తామని చెప్పేసి తెలపడం జరిగింది. సో ఇవే పాఠ్యాంశాలను మళ్ళీ తిరిగి నైట్ 9 నుంచి 10 మధ్యలో సో నిపుణ ఛానల్లో కూడా పునఃప్రసారం అవుతాయని చెప్పేసి తెలపడం జరిగింది. ఇంకా అవి కాకుండా సుమారు 60 గంటల పాటు ఇంగ్లీష్లో పాఠ్యాంశ భాగాలను అందిస్తారు. సో ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఎకానమీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీపై పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని చెప్పేసి తెలపడం జరిగింది. సో గ్రూప్ 1 అభ్యర్థులకు ప్రశ్నలు సమాధానాలతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నట్లు తెలపడం జరిగింది. సో అదేవిధంగా సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రశ్నలు సంధిస్తూ సమాధానాలను ఆసక్తికరంగా వివరిస్తామన్నారు. సో ఈ కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో వస్తుందని చెప్పేసి మనకు టీశాట్లో గ్రూప్ 1కి సంబంధించి ఈ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా ఈ పాఠ్యాంశాలు అయితే ఉండబోతున్నాయి కనుక సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వీటిని యూజ్ చేసుకోండి. ఉచితంగా మీరు మీ ఇంట్లో వింటూ ఈ క్లాసెస్ అయితే వినేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే బాగా చదివి ఉద్యోగాలు సాధించాలంటే ఇక్కడ చూడవచ్చు స్టడీ మెటీరియల్ అందిస్తున్నటువంటి కలెక్టర్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనకి ఇవ్వడం జరిగింది. సో నారాయణపేట డిస్ట్రిక్ట్ సంబంధించిన అప్డేట్ ఇది. సో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులు బాగా చదివి గ్రూప్స్ జాబ్స్ సాధించాలని కలెక్టర్ హరిచందన సూచించారు. సో గురువారం స్కిల్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లో గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి అమెరికా NRI రాఘవరెడ్డి కావచ్చు సుస్మితల సహాయంతో ఉచితంగా స్టడీ మెటీరియల్ కలెక్టర్ గారు అందజేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఈరోజు మనకు మన తెలంగాణ న్యూస్ పేపర్లో రెగ్యులర్గా మనకు ఒక అప్డేట్ అంటే మీన్స్ స్టడీ మెటీరియల్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అయితే ఇస్తున్నారు. సో ఈరోజు రాజ్యాంగ లక్షణాలు అంటూ ఇక్కడ ఒక ఆర్టికల్ మనం చూడవచ్చు. సో మనకి ఇండియన్ పాలిటీలో భాగంగా ఇది థర్డ్ది. మనకి ఇప్పటికీ 2 ఆర్టికల్స్ అయితే ఇచ్చారు. నేను నిన్నటి వీడియోలో కావచ్చు మొన్నటి వీడియోలో కూడా వాటికి సంబంధించినటువంటి PDF లింక్స్ అయితే ఇచ్చాను. సో ఈరోజు కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ రాజ్యాంగ లక్షణాలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఏరియా. మనకి ఇక్కడ నుంచి ఒక వన్ మార్క్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఏ ఎగ్జామ్స్లో అయినా కూడా. సో ఇటువంటి వాటిని మీరు కట్ చేసి ఒక దగ్గర పెట్టుకోండి, మీకు రివిజన్ టైంలో చాలా యూజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఈనాడు న్యూస్ పేపర్లో కూడా చూసినట్లయితే మీకు తెలంగాణ ఖనిజాల ఖజానా అంటూ మనకు 33 జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారంలో సో ఖనిజాలకు సంబంధించినటువంటి టాపిక్ పైన ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. నేను ఆల్రెడీ 33 జిల్లాలకు సంబంధించినటువంటి సిరీస్ అయితే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పటివరకు 4 to 5 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ప్రజెంట్ మనకు నదీ వ్యవస్థకు సంబంధించిన టాపిక్ అయితే రన్ అవుతుంది. ఈరోజు కూడా ఒక టాపిక్ మీద క్వశ్చన్ తీసుకొని దాని వెనకాల ఉన్నటువంటి ఆ టాపిక్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను సిరీస్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది, దాన్ని కంపల్సరీ ఫాలో కండి. ఇక నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే నేషనల్ థర్మల్ పవర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కింద కొన్ని పోస్టుల భర్తీకి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 12 వేకెన్సీస్ ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది జూలై 14 అనేది లాస్ట్ డేట్ ఇచ్చారు. సో ఈ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా 15 ఉద్యోగాలకు సంబంధించి సీనియర్ మేనేజర్కి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. పబ్లిక్ హెల్త్ వర్కర్ పోస్టుల భర్తీపై రగడ అంటే ఇక్కడ చూడవచ్చు. మొన్న నిర్మల్ నేడు బైంసా. సో జాబితా వెల్లడించకుండా అంతా గోప్యం, బంధువులు సన్నిహితులకే అవకాశం, బైంసా బల్దియాలో పోస్టుల పంచాయతీ అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే నిర్మల్ బైంసా మున్సిపాలిటీలో పబ్లిక్ హెల్త్ వర్కర్ పోస్టుల భర్తీకి గత ఏడాది ప్రక్రియను ప్రారంభించాక తాజాగా వీటిని భర్తీ చేశారు. అయితే నిర్మల్ మున్సిపాలిటీలో 44, బైంసాలో 16 పోస్టులకు అర్హులు కాని వారిని అర్హులుగా ఎంపిక చేశారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 7వ తరగతి విద్యార్హత కాగా నిర్మల్లో ఒక పోస్టుకు 1:20 ప్రకారం 880 మంది, బైంసాలో బల్దియాలో 1:100 చొప్పున 1800 మందికి ఉపాధి శాఖలే లేఖలు పంపింది. వీరి ధృవీకరణ పత్రాలు తీసుకున్న ఇంటర్వ్యూ ప్రక్రియ తూతు మంత్రంగా సాగించి రోస్టర్ ప్రాతిపదికన మెరిట్ కమ్ రిజర్వేషన్ ఆధారంగా ఉద్యోగుల ఎంపిక చేసే అధికారం కలెక్టర్కు ఉంది అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనిలో కొంత అవకతవకలు జరిగాయంటూ ఇక్కడ బైంసా మున్సిపాలిటీ కావచ్చు, నిర్మల్ మున్సిపాలిటీలో సో డబ్బులు తీసుకొని అనర్హులకు జాబులు ఇచ్చారంటే ఇక్కడ ఆరోపణలు వచ్చినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ పట్టుదలతో శ్రమిస్తే విజయం మీదే అంటే ఇక్కడ చూడవచ్చు. సో పోటీ పరీక్షలకు పట్టుదల సంకల్ప బలంతో శ్రమిస్తే విజయం సాధించవచ్చని ఉమ్మడి కరీంనగర్ యంగ్ ఇండియా మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కానిస్టేబుల్ SI తుది పోటీ పరీక్షల అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా
విచ్చేసి మాట్లాడుతున్నట్టు ఇక్కడ మనం చూడవచ్చు. ఎవరైతే మనకు రవాణా శాఖ కమిషనర్ అయినటువంటి చంద్రశేఖర్ గౌడ్ గారు. సో మీరు ఆల్రెడీ ఈసారికి సంబంధించిన ఆర్టికల్స్ కూడా మనం గతంలో నమస్తే తెలంగాణలో చూడడం జరిగింది. సో నిన్న మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు. పోలీసు ఉద్యోగాలకు సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ కావాలనేటువంటి దానిపైన అంశంపైన ఇక్కడ స్పీచ్ ఇస్తున్నట్లు ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కావచ్చు, ఐబీపీఎస్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.